ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 3 కీలక నియోజకవర్గాల గురించి చెప్పుకోవాలి. ఒకటి కుప్పం, రెండోది మంగళగిరి, మూడోది పిఠాపురం. ఈ 3 నియోజకవర్గాల మీద ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక రకంగా నియోజకవర్గం పిఠాపురం ఏమో అక్కడ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, కుప్పం అంటే ఇంకా సీఎం, ఆహ్, మంగళగిరిలో ఆయన ఒక మినిస్టర్ నారా లోకేష్ గారు. 3 కీలక వీళ్ళు ముగ్గురు కూడా ఈ నియోజకవర్గాల మీద ప్రత్యేక కాన్సంట్రేషన్ పెట్టారు. ఆల్రెడీ కుప్పం గురించి మాట్లాడుకుంటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళడం, జననాయకుడు పేరుతో ఒక కొత్త అంటే పరిష్కార వేదిక అక్కడ సమస్యలకు సంబంధించి ఒక వేదికనైతే ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో నేరుగా కంప్లైంట్లు చేయొచ్చు. ఎవరైనా సమస్యలు ఉన్నాయని చెప్తే వితిన్ హవర్స్‌లో దాన్ని ఆ సమస్యలకు చెక్ పెట్టే ఒక యంత్రాంగాన్ని కూడా రెడీ చేశామని చెప్పి హామీ ఇచ్చారు. ఇలాగ ఎవరికి వాళ్ళు ఒక పక్క పిఠాపురంలో కూడా అక్కడ ప్లేనరీ సమావేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురంలో అక్కడ ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తున్నారు. ఆ 100 పడకల ఆసుపత్రి కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్. ఇంకా మంగళగిరి గురించి చెప్పుకోక్కర్లేదు. అందుబాటులో ఉంటున్నారు మా నాయకుడు, పిలిస్తే పలుకుతాడు మా నాయకుడు అనేది ఇక్కడ ఒక స్పెషల్ కాన్సంట్రేషన్స్ సొంత నియోజకవర్గాల మీద. కుప్పంలో మొదలు పెట్టినట్టు నిజంగా 175 నియోజకవర్గాల్లో అదే పెడితే కనుక అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కాకపోతే ఓన్లీ పార్టీ అధినేతల లేదంటే మంగళగిరి నారా లోకేష్ గారి నియోజకవర్గం ఇక్కడి వరకే మాత్రమే ఈ సేవలు పరిమితం అవుతాయా? ఒకప్పుడు జనసేన, టీడీపీ ఇప్పుడు చేస్తున్నట్టుగా వైసీపీ అప్పుడు ఎందుకు చేయలేదు అనే ప్రశ్న కూడా వీళ్ళే రేజ్ చేస్తున్న పాయింట్. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా నిన్న చూసుంటారు మీరు కుప్పంలో ఆయన మాట్లాడడం ఇదంతా. పులివెందులు ఆయన ఉన్నప్పుడు కూడా డెవలప్ చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఏమన్నా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారా? జననాయకుడు అని పెట్టడం. ఇంతకుముందు అసలు ఎప్పుడు కుప్పం నియోజకవర్గమే రాలేదు, కుప్పం ఎమ్మెల్యే గెలిచిన కుప్పమై పెద్దగా చూసేవారు కాదు బాబు గారు అనేది ఉండేది. ఆ మత్స్యాన్ని చెరుపుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎవరు అధికారంలో ఉన్నా నాడు చంద్రబాబు అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే వీళ్ళు పెట్టిన మనుషులు కమిటెడ్గా పనిచేయాలి. అంటే ప్రజల తరపున తామున్నాము అని ఫీల్ అవ్వాలి, కానీ తామే ముఖ్యమంత్రిగా ఫీల్ అవ్వకూడదు. మీకు ఆ విషయంలో పులివెందుల దగ్గర చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నా సరే అక్కడ ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరి పాత్ర అదే. ఎవరన్నా వీళ్ళ దగ్గరకు వస్తే కనుక రాజశేఖర రెడ్డి అక్కడికి వచ్చినప్పుడు లేదా రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళేసి ఆ సమస్యలు ఏంటో మాట్లాడతారు, పరిష్కరించేస్తారు. అందుకే కదా పులివెందుల దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు ఏనాడో వచ్చేసినాయి డెవలప్మెంట్కి సంబంధించి. అక్కడ పులివెందులలో చేసుకున్నంత అభివృద్ధి తర్వాతనే ఇప్పుడు వీళ్ళు పోటీలు పడుతున్నారు. చంద్రబాబు గారు వాళ్ళ నియోజకవర్గంలో రోడ్లు వేసుకున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ కుప్పం నియోజకవర్గానికి వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే వలసలు ఎక్కువ. ప్రతి ఏడాది 40 నుంచి 50% మంది ఆ తమిళనాడు పోయి అక్కడ పని చేసుకుని రావడమే తప్పించి లోకల్గా ఉండదు, లేబర్ ఎక్కువగా ఉంటారు అక్కడ. కాబట్టి అక్కడ ఆయన చెయ్యాలన్న కష్టం. ఈవెన్ పులివెందులైనా అంతే ఉంటుంది వాళ్ళకి. కాకపోతే పులివెందులో వ్యవసాయం చేస్తారు, పిల్లలు ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉంటారు. సో పెద్దవాళ్ళు ఇక్కడే ఉంటారు అన్నమాట. పెద్దవాళ్ళకి ఇంకేం పనులు ఉంటాయి? ఆ చిన్న వ్యవసాయం ఇది కౌలుకి ఇచ్చేస్తారు, దాని మీద బతికేస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్లు ఇప్పించడం, ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న ఇప్పించే బాధ్యత అదంతా చేయడానికి ఒక టీం పనిచేసేది రాజశేఖర రెడ్డి. వాళ్ళు చెప్తే ఎవరు అధికారంలో ఉన్నా సరే కలెక్టర్లు లేదా ఆ ఏరియా వ్యవసాయ అధికారులు వాళ్ళకి పని జరిగిపోయేది. ఇప్పుడు మాత్రం వాళ్ళకి రివర్స్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రమే. గతంలో అయితే 2014-19లో కూడా ఇబ్బంది పడలేదు. ఈ ట్రిప్ మాత్రమే ఆ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు అంటే మన సత్తా ఏంటో చూపెట్టట్లేదు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఆడికి విలువ తెలియనియట్లేదు మనం అనేటటువంటి తెలుగుదేశం వాళ్ళే చెప్పడం వల్ల జరుగుతోంది. ఇప్పుడు అక్కడ కడప జిల్లాని కూడా కాన్సన్ట్రేట్ చేసుకునేవాళ్ళు. చూడండి, అనేక ఇండస్ట్రీస్ అక్కడికి పెట్టించుకోలేదు వాళ్ళు కావాలని చెప్పేసి. జగను ఎవడన్నా పెడతానన్నప్పుడు అక్కడ తీసుకొచ్చి పెట్టమంటుంటాడు కొన్ని. ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతిలో పెట్టమనేవాళ్ళు, కుప్పంలో పెట్టమని అడగలేదు కదా. మైక్రోసాఫ్ట్ కుప్పంలో పెట్టమని అడిగారా? లేకపోతే గూగుల్ని తీసుకొచ్చి కుప్పంలో పెట్టమని అడిగారా? అడగలేదు కదా. ఆయన హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. వీళ్ళు కూడా అట్లాగా అన్నీ పెట్టమని అడగలేదు, కానీ ప్రతిదీ ఇక్కడ ఆంధ్రాలో 2-3 చోట్ల పెట్టాలనుకున్న వాళ్ళ ఒకటి తెచ్చి అక్కడ పెట్టమన్నారు. అలాగే ఇండస్ట్రియల్ జోన్ కూడా పెట్టుకొచ్చాడు కదా కడప జిల్లాలో. అట్లాగా తను చేసుకుని వచ్చాడు. ఇటు చంద్రబాబు గారు ఎప్పటి నుంచినో ఆయనకి ఎదువరకు మనోహర్ నాయుడునో ఎవరు ఉండేవాళ్ళు పిఏ, అక్కడే ఉండి చూసుకునేవాళ్ళు. అయితే అక్కడ ఏంటంటే లేబర్ ఎక్కువ కావడం వల్ల ఎక్కువ సమస్య ఎట్టుంటుంది, మావాడికి అనారోగ్యం ఉంది కొంచెం చూడు, లేకపోతే మావాడికి ఇల్లు కట్టుకుంటున్నాడు ఏదైనా సాయం చెయ్యి, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి సమస్యలు.
అవి పరిష్కరించడం అంటే అతను ఏం చేయగలుగుతాడు? చంద్రబాబు గారు నోటీస్కి తీసుకెళ్తే తిడతారేమో అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. అవును. ఏదో పార్టీ కార్యకర్తలు నాయకులలో కూడా కొంతమందికి చేయగలుగుతారు, అందరికీ చేయలేరు. ఇట్లాంటి అతన్ని తర్వాత ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు దెబ్బతిన్నప్పుడు ఓడిపోయినటువంటి సందర్భంలో దాని మీద తీవ్రమైనటువంటి ఇష్యూస్ అయినాయి. ఏది ఆయన మీద యాక్షన్ అని, లేకపోతే వ్యతిరేకంగా ఉద్యమాలని, ఇట్లాంటివి కూడా నడిచినాయి. అప్పుడు బాబు గారు ఆ తర్వాత నుంచినే భువనేశ్వర్ గారిని అక్కడికి పంపించడం ప్రారంభించారు. లోకేష్ గారు వెళ్ళి చూసి రావడం ప్రారంభించారు. అంటే దాదాపుగా ఆయన 8 సార్లు ఎన్నుకున్నారు. అంటే 35 ఏళ్ళ నుంచి ఎన్నుకుంటున్నారు కుప్పంలో. కుప్పం ఒక స్థిరమైంది, అంటే లైక్ ఒక బెజవాడ లాగానో, ఒక గుంటూరు లాగానో, ఒక తిరుపతి లాగానో, ఒక కడప లాగానో, ఒక రాజమండ్రి లాగానో తయారు కాల. ఎందుకని? అది అవుట్స్కట్స్ ఏరియా కాబట్టి. అంటే రాష్ట్రపు సరిహద్దులు కావటం, ప్లస్ అక్కడ మైనింగ్ తప్పించి ఇంకేం లేకపోవడం. ఆ మైనింగ్ కూడా ఎవరితో సంపాదించుకుంటారు? సొంత పార్టీ వాళ్ళు సంపాదించుకుంటారు. అంతమించి మిగతా వాళ్ళ జీవితాలు ఏంటంటే అంతే. ఆ మైనింగ్ వాళ్ళ ద్వారా అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయించడం, అక్కడ ఉన్న యువతకు అక్కడ ఉపాధి అవకాశాలు లాంటివి ఏమైనా చేశారంటే చేయలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ దఫా ఆ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అక్కడ వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించి అక్కడ ఏదన్నా సంస్థలు పెట్టడం. ఆ విషయంలో కొడుకుని ఆదర్శంగా తీసుకున్నారు చంద్రబాబు అనుకోవాలి. ఎందుకంటే లోకేష్ ఇంతకుముందు 2014-19లో కూడా మంగళగిరి ప్రాంతంలో నాకు తెలిసి అంతకుముందు ఇక్కడ వాళ్ళందరూ చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్కు బెంగళూరుకు అటు పోయేవాళ్ళు. కానీ ఆ టైంలో ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టించాడు ఆయన. అవి చిన్న స్థాయి కంపెనీలే, పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి కొంతమంది నాయకులు పెట్టినటువంటి వాటిట్లలో మంగళగిరి అమ్మాయిలు బోల్డ్ అంతమంది ఉద్యోగాలు సంపాదించారు. 15,000, 20,000, 25,000 ఇట్లాగా. వాళ్ళకు పెద్ద ట్యాగు మెళ్ళో చేతిలో అదొకటి 25,000 నుంచి 40,000 దాకా జీతాలు సంపాదించారు వాళ్ళు. అదే మొన్నటిసారి గెలవడానికి కారణమైంది లోకేష్. అంటే మధ్యలో జగన్ వచ్చిన తర్వాత వైసీపీ వచ్చాక చేయలేకపోయారు, దాన్ని కంటిన్యూ చేయలే, ఉద్యోగాలు పోయినాయి, ఆ కంపెనీలు మూసేసుకుపోయారు. కాబట్టి ఆ కోపం ఉంది వాళ్ళకి. అందుకని ఇక్కడ పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ కోపం ఎందుకు వచ్చిందంటే ఉన్నాయి పోయినాయి అన్నటువంటి. ఇప్పుడు లోకేష్ గారు అది మళ్ళీ సిన్సియర్గా చేసుకుంటున్నారు. ఎవడొస్తున్నా అక్కడ పెట్టించేటటువంటి ఏర్పాట్లు కానీ, అట్లాగే మొన్ననే స్కిల్ ఇది లెక్క తీసి వాళ్ళ నియోజకవర్గంలో ఎవరెవరికి ఏమేమి టాలెంట్ ఉందో ఒక సర్వే చేయించారు. ఏ దాంట్లో ఎక్స్పర్టైజేషన్ ఉందో, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా సర్వే చేయించారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు అక్కడే జాబ్ మేళా కూడా పెట్టించారు. అది అతని పేరేంటి, కేసినేని చిన్ని ఉన్నాడు కదా, అతను కొన్ని కంపెనీలు పట్టుకొచ్చి ఇప్పుడు ఎవరైనా లోకేష్కి దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళు మీ మంగళగిరిలో మేము జాబ్ మేళా పెట్టి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామండి అంటే లోకేష్ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. తద్వారా మంగళగిరి యువతరానికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తే వెల్ సెటిల్ కదా. అంతే కదా. ఇది ఇప్పుడు కుప్పంలో కూడా చేసే పనిని చంద్రబాబు గారు చేస్తున్నారు కొంత. అంటే వాళ్ళ టీం చేతన లోకేష్ చేపిస్తున్నాడు అన్నారు, లేదా భువనేశ్వర్ గారు ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా చేయించడం ఏదో ఒకటి చేస్తున్నారు ఇప్పుడు ప్రయత్నం. మంచిదే ఆ ఏరియాకి. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఓన్లీ కుప్పం నియోజకవర్గ ప్రజలు, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు వీళ్ళే మాత్రమే అదృష్టవంతుల, మిగిలిన నియోజకవర్గాలకి ఈ భాగ్యం కలగదా? నేను ఆయన చెప్పినట్టు చూస్తే అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక ఆఫీస్ పెట్టడం, 6 అధికారులను పెట్టడం, అక్కడ సిబ్బందిని పెట్టడం, సమస్యలు ఇమీడియట్గా దానికోసం వెబ్సైట్ కూడా ప్రారంభించారు. అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు, ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని పరిష్కరించాం, ఇంకా ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, పార్టీ పరంగా చేయాల్సిందేంటి, అధికారికంగా చేయాల్సిందేంటి. ఇలాగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పోను కనీసం వాళ్ళ 144 నియోజకవర్గాల్లోనైనా పెడితే బాగుంటుంది అనేది కదా. అంటే ఓన్లీ కుప్పం మీద ఎందుకు ఆ స్పెషల్ కాన్సన్ట్రేషన్ అది? ఇప్పుడు ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన చేసుకుంటున్నాడు, మిగతా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తుంటే ఎవడన్నా వద్దన్నాడా? అంటే పార్టీ అధినాయకుడిగా కూడా ఆదేశాలు ఇవ్వచ్చు కదా, మీరు కూడా చేయండి. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఎవరి నియోజకవర్గం, ఇప్పుడు నేను చూశాను కొంతమందిది కొన్ని రకాలు ఉంటుంది. ఇప్పుడు పర్వతనేని ఉపేంద్ర ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడి కార్యాలయం అని ఉండేది. ఆయన ఇల్లు సపరేట్గా, కార్యాలయం సపరేట్గా ఉండేది. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కార్యాలయం కూర్చునేవాడు. కూర్చుని అక్కడ దాదాపుగా 10-15 మంది స్టాఫ్ పనిచేసేవాళ్ళు. వాళ్ళకి డిపార్ట్మెంట్స్ కేటాయించేశారు. మీరు వెళ్ళగానే రిసెప్షన్లో నాది ఈ ప్రాబ్లం, రైల్వే ప్రాబ్లం, నీళ్ళకి ప్రాబ్లం, గ్యాస్కు ప్రాబ్లం, ఇదంటే ఆ కన్సర్న్ వాళ్ళని కలవమనేవాళ్ళు. వాళ్ళు అది నోట్ చేసుకుని ఆయన వచ్చినప్పుడు మాట్లాడడం, సొల్యూషన్ సెట్ చేసేవాళ్ళు. ఇదే పని గద్దె రామ్మోహన్ చేశాడు. మళ్ళీ గద్దె రామ్మోహన్ ఆఫీస్ చాలా బాగుండేది, వెళ్ళిన వాళ్ళకి టీలు ఇవ్వడం ఇదంతా. లగడపాటి రాజగోపాల్ చేశాడు అట్లాగా ఆఫీసు.
కాంగ్రెస్ సిస్టమేటిక్గా ఇవన్నీ చేయటం కాంగ్రెస్లో ఉన్నప్పుడు. అదే, అవును. అలాగా తర్వాత వచ్చిన వాళ్ళు చేయలే మళ్ళీ. కేసినేని నానిది ఆఫీస్ ఉంది, పొలిటికల్ ఆఫీస్ లాగా ఉన్నాయి. కేసినేని నానిది కానీ ఇప్పుడు చిన్నిదైనా వీళ్ళకి పొలిటికల్ ఆఫీసులు. అవును, రాజకీయ వాళ్ళు ఆఫీసులు ఉంటాయి. పార్టీ ఆఫీసులు సపరేట్ గా నడిపేవాళ్ళు. ఏది గద్దె రామ్మోహన్ గాని ఉపేంద్ర గాని పార్టీ కార్యాలయాలు గాని ఉంచేవాళ్ళు. అవును. పార్లమెంటు సభ్యుడి కార్యాలయం అనేది సపరేట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే. వచ్చిన పబ్లిక్ కి సొల్యూషన్ చూసి పెట్టేటటువంటి పని చేసేవాళ్ళు. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు చేసేవాళ్ళు ఉన్నారు, అట్లా ఉన్నారు రాష్ట్రంలో. అయితే వీళ్ళకి మళ్ళీ అన్ని అక్కడికి తెచ్చుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళకి అది ఉంటుంది. ఇంకోటి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమంటాం, చంద్రబాబు గారిది 40 ఏళ్ళు సీఎంగా ఇదే రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ఆయన సొంత నియోజకవర్గానికి ఏం చేసుకోలేకపోయాడని విమర్శించలేదా? రేపు అంతే ఉంటుంది కదా. చేయకపోతే ఆ స్థాయిలో ఉన్నోళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళు సీరియస్ కాన్సన్ట్రేట్ చేసుకోకపోతే డెవలప్మెంట్ గురించి రాష్ట్రం అంతా చేస్తానన్నప్పుడు ఏమనేవాడు జగను? కుప్పానికే దిక్కు లేదు, మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు, రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయావు, కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయమని చంద్రబాబుకి లెటర్ రాస్తే, చంద్రబాబు జగన్కి లెటర్ రాస్తే ఏమన్నాడు? కుప్పం నియోజకవర్గ శాసనసభ్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి మేరకు అంగీకరిస్తున్నామని చెప్పారు. కావాలి అంటే సొంత నియోజకవర్గానికి ఆర్డీఓ ఏది రెవెన్యూ డివిజనే చేసుకోలేకపోయాడు చంద్రబాబు అని వెటకారం చేశారు కదా. మరి అట్లాగే ఉంటది కదా. కాబట్టి ఈ పని వీళ్ళు చేస్తారు సహజంగా. కాకపోతే అది మిగిలిన వాళ్ళు చెయ్యాలా లేదా ఇంకా వాళ్ళ ఇష్టం అంతే సార్. అలాగే పిఠాపురం విషయానికి వస్తే అంటే ఇంతకు ముందు ఓకే ఫస్ట్ టైం ఇక్కడ నుంచి గెలిచారు. అక్కడ 2 అంశాలు వీళ్ళిద్దరిది ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారిది ఈ నియోజకవర్గం కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని బ్రాండ్ వేసుకోవడం ఒకటి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం ఒకటి. ఈ 2 కూడా ఆయన చాలా నిబద్ధతతో చేయడం మొదలు పెట్టేశారు అధికారంలోకి రాగానే అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే తను వాస్తవంగా అంతకుముందు తనని గెలిపించలేకపోయిన నియోజకవర్గాలు వాళ్ళు కుళ్ళుకునేటట్టు చేస్తున్నాడు ఆయన. భీమవరం గాజువాక వాళ్ళు వాళ్ళ పేరు ఇట్లాగే రోజు నాంతా ఉండేది కదా. ఇప్పుడు పిఠాపురం వారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఉండేది కదా. అట్లాంటి సిస్టమ్ నుంచి క్లియర్ గా ఉన్నటువంటిది ఏదైనా సరే మామూలు ఇష్యూ అన్నటువంటిది ముఖ్యం ఎప్పుడైనా సరే. అది ఈయన చేసి చూపెడుతున్నాడు. ఏది సక్సెస్ఫుల్ గా అక్కడ వ్యవహారం నడపడం అన్నటువంటి. ఇది కనుక తేడా వచ్చిందంటే గనక సమస్య మార్పు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం తను ఇక శాశ్వత ముద్ర వేసుకుంటున్నాడు డెవలప్మెంట్ అనేటటువంటి పిఠాపురం మీద. అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి ఇది ఎట్లాగో అదే అట్లాగ ఉండిపోతుంది రాబోయేటటువంటి రోజుల్లో. కానీ మంగళగిరిలోను కుప్పంలోనూ అయితే వేరే నాయకుడు లేడు అక్కడ ఆ నియోజకవర్గాన్ని నమ్ముకొని. పిఠాపురంలో అలా కాదు, ఎప్పటి నుంచో ఉన్న నాయకుడు ఒక రకంగా సాక్రిఫైస్ చేశాడు బాబు గారు అడిగారని. ఈయన మొత్తం అక్కడ ఒక బలమైన పునాది వేసేస్తున్నారు. భవిష్యత్తులో అది ఇబ్బంది అవుదా? ఆ నాయకుడికి కూడా భవిష్యత్తులో ఏంటి రాజకీయ భవిష్యత్తు అనే ప్రశ్నగా మిగిలిపోదా? ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్స్కి వేరే నియోజకవర్గం మారడం బెటర్. ఎట్లాగో నియోజకవర్గాలు పెరుగుతాయి, కొత్తవి వస్తాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఉంది కదా, 175 నుంచి 225 250 అవుతాయి, 225 అయినప్పుడు ఆ ఏరియాలో ఏదన్నా ఈయనకి కొంచెం పట్టు ఉన్నటువంటి ఇంకో నియోజకవర్గం చూసుకోవడం బెటర్. ఇక ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఈయన పట్టు సాధించడం అనేటటువంటిది అంత సులభం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి సాధించుకుంటున్నారా సార్? అంతే కదా బేసిక్ గా, అంతే కదా. ఎందుకంటే ఆయనకి అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాన్ని చిత్తశుద్ధితో చేస్తున్నాడు ఆయన. మెయిన్ అది మెయిన్. అంటే రేపు ప్లేనరీ కూడా అక్కడే ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ తలసేకరణ. అదే కనుక రకంగా ఈయన చూస్తే ఇప్పుడు చంద్రబాబును లోకేష్ ఫీల్ అవ్వాలి. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్లేనరీ పెట్టుకోవచ్చు కదా. అదే కదా. అవును, వాళ్ళ ప్లేనరీలు అంటే ఎక్కడో పెడుతున్నారు. ఇప్పుడు ఈయన అక్కడ పెడుతున్నాడు. అది వాస్తవంగా ట్రాఫిక్ పరంగా మీకు తెలిసి పిఠాపురం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అసలు చాలా ఇరుకు రోడ్లు సార్ అవన్నీ. అయినా కూడా అక్కడ పెడుతున్నాడు అన్నప్పుడు సహజంగా అది ఇక్కడ పాయింట్ వచ్చేటప్పటికి. అవును అవును, మేబీ ఎక్స్టెన్షన్ చేస్తారేమో రోడ్లకి. రైట్ చూద్దాం. మొత్తానికి ఈ 3 నియోజకవర్గాల మీద 3 నాయకులు కూడా ఒక ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టారు అభివృద్ధి చేయడానికి. మరి మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలందరూ హ్యాపీ. లేదంటే రేపు పొద్దు నుంచి అందరూ కూడా ఆ నియోజకవర్గాల్లో మేము ఉంటే బాగుండేది, ఆ నియోజకవర్గ ప్రజలే అదృష్టవంతుల అనుకునే చర్చ అయితే ఆల్రెడీ మొదలైంది. అదే కంటిన్యూ అవుతుంది. దానికి మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సి వస్తుందేమో చూద్దాం.